Once again, greetings every one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలుపుతూ ఉన్నాను. Praise God for this new day and new morning. ఈ నూతన దినము నూతన ఉదయకాలం బట్టి దేవునికి వందనాలు. Before hearing the word of God, దేవుని వాక్యం వినడానికంటే ముందు we are going to hear the beautiful song. చక్కని పాటను మనం విందాం. Amen. ఆమేన్. దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింపయంతో ఎంతో మహిమ ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపయంతో ఎంతో మహిమ దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింపయంతో ఎంతో మహిమ ఈ భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపయంతో ఎంతో మహిమ నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే మహిమ నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ మాత్రమే మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింపయంతో ఎంతో మహిమ దేవా భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపయంతో ఎంతో మహిమ సకల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న యేసయ్యా, we worship you Jesus. సార్వభౌముడవే సకల జనుల కోసం చేశావు ఆ సిల్వలో ప్రాణ త్యాగం సార్వభౌముడవే సకల జనుల కోసం చేశావు ఆ సిల్వలో ప్రాణ త్యాగం నీ బలియాగం పాప పరిహారం అది ఏన రక్షణ భాగ్యం నీ బలియాగం పాప పరిహారం అది నా రక్షణ భాగ్యం రక్షకుడు పలికిన మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ మహిమ నీకే మహిమ యేసు రాజా నీకే మహిమ దేవా పరలోక దూతాలి నిన్ను పాడి కీర్తింపయంతో ఎంతో మహిమ దేవా భూమిలోని ప్రజలంత కొనియాడి కీర్తింపయంతో ఎంతో మహిమ మా కష్టాలలో నష్టాలలో మా కన్నీరు గురించే దేవా నీకు స్తోత్రమయ్యా. Worship you, Lord. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా మహిమా
దూతాలి నేను పాడికి దింప ఎంతో ఎంతో మహిమ. ఈ భూమిలోని ప్రజలంత కొనియాడికి దింప ఎంతో ఎంతో మహిమ. Thank you, Lord. We worship you, Jesus. Glory, glory, Jesus. నీకు మాత్రమే ఆ మహిమ, నీకు మాత్రమే. We glorify your blessed name, Lord Jesus. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. అద శతమం. కష్టాలలోన నష్టాలలోన కన్నీరు తుడిచింది నీవే కదా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. నా జీవితాంతం నీ నామ స్మరణే చేసేదనా యేసయ్యా. మహిమా మహిమా నీకే మహిమా, మహిమా నీకే మహిమ. నీకే మహిమా, మహిమా నీకే మహిమా. యేసు రాజా నీకే మహిమా. ఓహో మహిమా నీకే మహిమా. యేసు రాజా నీకే మహిమా. దేవా పరలోక దూతాలి నేను పాడికి దింప ఎంతో ఎంతో మహిమ. ఈ భూమిలోని ప్రజల Yes, కొనియాడి Jesus. దింప ఎంతో ఎంతో మహిమ. దేవా దేవా పరలోక దూతాలి నేను పాడికి దింప ఎంతో ఎంతో మహిమ. ఈ భూమిలోని ప్రజలంతా కొనియాడి కీర్తింప ఎంతో ఎంతో మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. నిన్ను భజించి పూజించి ఆరాధింప నీకే నీకే మహిమ. మహిమ నీకే మహిమ. Glory to your Father. మహిమ నీకే మహిమ. ఓహో మహిమ నీకే మహిమ. యేసు రాజా నీకే మహిమ. ఓహో మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మరొకసారి మహిమ మహిమ నీకే మహిమ. యేసు రాజా నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. మహిమ నీకే మహిమ. And we must say again and again and again, this is the day that the Lord has made, therefore we rejoice in this day. దేవుడు ఇది మన కొరకు చేసిన దినము కనుక ఈ దినమున ఉత్సహించి సంతోషించవలసిన వారమని మనం పదే పదే చెప్పాలి. Church, listen carefully. సంఘమా జాగ్రత్తగా వినండి. See, when we think and meditate on the situations and circumstances, so we may feel weak and worry. మనము పరిస్థితులను గూర్చి మరియు మన స్థితిగతులను గూర్చి ఆలోచించినప్పుడు మనము బలహీనులమై చింతిస్తూ ఉంటాం. Church, what I want to encourage you this morning, instead of thinking and worrying about situations and circumstances, this is the time to meditate on the God's word, which is imperishable. ఈ పరిస్థితులను గూర్చి ఆలోచించి నిరుత్సాహపడే కంటే కూడా
నశించనటువంటి అక్షయమైన దేవుని వాక్యమును ధ్యానించడము శ్రేయస్కరం. Because the word of God, it lives forevermore. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నిరంతరము నిలుచున్నదై Because ఉంటుంది. word has a power. వాక్యములో శక్తి ఉంటుంది. Word has a power. వాక్యమునకు శక్తి Word ఉంటుంది. has a power. వాక్యమునకు శక్తి ఉన్నది. That's why if we read in the Genesis, when God wants to create whole cosmos, just whole cosmos being created by his word. కాబట్టి ఆదికాండములో మనం చూసినట్లయితే దేవుడి లోకమును చేయాలనుకున్నప్పుడు తన నోటి మాట చేత ఆయన ఈ లోకమును సృజించాడు. When Lord God said, "Let there be a light," there it was. దేవుడు వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగినది. Let there be a sun, there it was. ఈ సూర్యుడు కలుగునుగా కంటే సూర్యుడు Let కలిగాడు. there be a moon, there it was. చంద్రుడు కలుగునుగా కంటే చంద్రుడు కలిగాడు. Let there be a oceans, there it was. సముద్రములు కలుగునుగా కంటే సముద్రములు కలిగాయి. Whole cosmos is created just by his word. ఈ లోకమంతయు కూడా ఆ వాక్యము చేత సృజించబడి The ఉంటున్నాయి. reason his word has a power. కారణం ఏంటంటే ఆయన వాక్యమునకు శక్తి ఉన్నది. What kind of power you know? అది ఎలాంటి శక్తో తెలుసా? His word has a creative power. ఆయన వాక్యమునకు సృజనాత్మక శక్తి ఉంది. This word can create anything at any time. ఈ వాక్యము ఏ సమయములైనా దేనినైనా సృష్టించగలదు. If you want to manufacture any object, ఒక వస్తువును మనం తయారు చేయాలి అని అంటే we need to have raw material. మనకు మూల వస్తువు అనేటువంటిది చాలా But I అవసరం. tell you the truth, అయితే సత్యము చెప్పనా, when God wants to manufacture something, దేవుడు ఒక దానిని తయారు చేయాలనుకున్నప్పుడు God doesn't require any kind of raw material. దేవునికి ఏ విధమైన మూల పదార్థము అవసరం లేదు. That's why Bible says. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది. Bible says about God. దేవుని గూర్చి బైబిల్ సెలవిస్తూ He ఉన్నది. is El Shaddai God. ఆయన ఎల్ షడాయ్ దేవుడు ఇంటూ Which ఉన్నాడు. means Almighty. దాని అర్థం ఏదనగా సర్వశక్తిమంతుడైన దేవుడు. I know many people, instead of thinking about God, they think about devil and powers of darkness. అనేక మంది నేను ఎరుగున్నాను దేవుని గురించి ఆలోచించడానికి బదులుగా అంధకార శక్తులను గురించి ఆలోచిస్తూ ఉన్నారు. One day somebody came to me and they were telling, that person was telling like this. ఒక దినాన ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. Brother, devil is not ordinary. సహోదరుడా, దయ్యము సామాన్యమైనది కాదు. He's not an ordinary person. అతడు సామాన్యమైన వ్యక్తి కాదు. He's terrible, brother. అది భయంకరమైన వాడు. His power is like this. అతని శక్తి లాంటిది. And he will do like that and like this. ఇలా చేస్తాడు అలా చేస్తాడని Do you చెప్తున్నాడు. know what means? That poor brother, instead of thinking and meditating on the word of God, always 24 hours is to think about devil and situations. దేవుని వాక్యమును ధ్యానించడానికి బదులుగా అపవాదిని గూర్చి పరిస్థితులను గూర్చి అతడు In ఆలోచిస్తున్నాడు. my preachings and teachings, I used to preach like this, teach like this. నా యొక్క ప్రసంగాల్లోను బోధనల్లోను ఈ విధంగా బోధించి ప్రసంగిస్తున్నాను. No doubt, devil has a power. అపవాదికి శక్తి ఉన్నది, సందేహమే లేదు. Do you know how much power it has? ఆ అపవాదికి ఎంత శక్తి ఉన్నదో తెలుసా? Please listen carefully. జాగ్రత్తగా వినండి. If at all devil has a power, it has only zero power. అపవాదికి శక్తి అంటూ ఉన్నది అని అంటే అది సున్నా శక్తి. Amen. ఆమేన్. But the Lord whom I am preaching this morning, ఈ ఉదయకాలం నేను ప్రసంగిస్తున్న దేవుడు so he is the Almighty God. సర్వశక్తిమంతుడైన దేవుడు. Therefore it is written in the book of Revelation, కాబట్టి ప్రకటన గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. all the power, glory, honor belongs to Jesus Christ. సమస్తమైన శక్తి, మహిమ, ఘనత ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును. No power is going to stand before the power of God. ఏ శక్తి కూడా దేవుని శక్తి ఎదుట నిలవలేవు. No power is going to stand before the power of God. దేవుని శక్తి ఎదుట ఏ శక్తి నిలవజాలదు. Amen. ఆమేన్. That's why కాబట్టి it is written in Greek, dunamis. గ్రీకులో శక్తి అనే మాటకు డ్యూనమిస్ అనే మాట వాడబడింది. Dunamis means is something supernatural power than any power in this cosmos. ఈ విశ్వములో ఉన్న శక్తులన్నిటికంటే ప్రకృతికి బాహ్యమైన ఒక శక్తి అని అర్థం. It may be atom bomb and anubomb, anything. ఆటం బాంబు గాని అణుబాంబు గాని ఎలాంటిదైనాను. But this dunamis is ఈ supernatural. డ్యూనమిస్ అనేటువంటిది ప్రకృతికి బాహ్యమైనది. His word has a power. ఆయన వాక్యమునకు శక్తి ఉన్నది. Remember జ్ఞాపకం ఉంచుకోనండి. that Jesus fasted 40 days and 40 nights. యేసు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాక And exactly devil came to tempt him. అపవాది అతన్ని శోధించడానికి వచ్చాడు. Many people think like this. అనేక మంది ఈ విధంగా If అనుకుంటారు. we do more fasting, we can overcome the devil. అధికమైన ఉపవాసం చేసినట్లయితే దయ్యమును జయించగలమని. Fasting is good, ఉపవాసం మంచిదే. and
But only by fasting we cannot overcome. ఉపవాసము ద్వారా మాత్రమే మనము దయ్యమును జయించలేం. How we can overcome the devil? ఎలాగ మనము దయ్యమును జయించగలమో తెలుసా? Just by his word. ఆయన వాక్కు చేత. Just by his word. ఆయన వాక్కు చేత Because మాత్రమే. his word has a power. ఎందుకనగా ఆయన వాక్యమునకు శక్తి ఉన్నది. Let me illustration which is happening in South Korea, Seoul. సౌత్ కొరియాలో జరిగినటువంటి ఈ ఉదాహరణ మీకు వివరిస్తాను. There is a great man of God by name Dr. Paul Engicho. డాక్టర్ పాల్ యాంగిచ్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉంటూ ఉన్నాడు. One day he was inspired by the Holy Spirit to preach the gospel of Christ in particular countries. క్రీస్తు స్వార్థను ప్రకటించమని ఒక దేశం వారు ఆయన ఆహ్వానించారు. So when he went there, అక్కడ ఆయన వెళ్ళినప్పుడు, and I think it's in the night, అది రాత్రి వేళ అనుకుంటున్నాను, and devil, it's not a small devil or and a little one, it's directly Lucifer came and talked to him. చిన్న చిన్న దయ్యాలు కాదు కానీ లూసిఫరే వచ్చి నేరుగా అతనితో మాట్లాడుతున్నారు. It's not Chota devil, చోటా డెవిల్ కాదు అది, it's not Kutti Satan, కుట్టి సైతాన్లు కూడా కాదు, it's a big one. చాలా పెద్దవారు. Lucifer లూసిఫర్ వచ్చాడు, directly he came and attacked, wants to attack Paul Engicho. పాల్ యాంగిచో గారి దగ్గరకు వచ్చి ఆయనను బాధించాలని చూస్తున్నాడు. Do you know what that Lucifer said? ఆ లూసిఫర్ ఏం చెప్పాడు తెలుసా? So I am going to kill you పాల్ యాంగిచో, నిన్ను నేను చంపేస్తానన్న. because you have come to my territory ఎందుకనగా నీవు నా యొక్క సరిహద్దుల్లోకి వచ్చావు, and you want to preach the gospel for these people. ఈ ప్రజలకు స్వార్థను ప్రకటించాలని ఆయన వెళ్ళాడు. If you preach, no, people will change. ఆయన ప్రసంగిస్తే ప్రజలు మార్చబడతారు. That's why Paul Engicho, I am not going to allow you to preach the word. పాల్ యాంగిచో, నీవు వాక్యమును ప్రసంగించేటట్లు నేను అనుమతించును అని అన్నాడు ఆ I am అపవాది. going to kill you. నిన్ను చంపేస్తానన్నాడు. Do you know what Paul Engicho said? పాల్ యాంగిచో గారు ఏం చెప్పారు Hey, తెలుసా? in the name of Jesus, go. యేసు నామములో వెళ్ళిపో అన్నాడు. Do you know what devil said? అపవాది ఏం చెప్పాడు తెలుసా? I too know the name of Jesus. యేసు నామము నాకు కూడా తెలుసు. Then Paul Engicho said, అప్పుడు పాల్ యాంగిచో గారు hey, అన్నారు, blood of Jesus Christ, blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు రక్తం అన్నాడు. And devil said, అపవాది అన్నాడు, I too know the blood of Jesus. యేసుక్రీస్తు రక్తం నాకు కూడా తెలుసు, I am going to kill you. నిన్ను చంపబోతున్నా నేను. And Paul Engicho, he was worried like anything. పాల్ యాంగిచో గారు బాగా చింతిస్తున్నారు. And when he was praying in the presence of God, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు Lord, ఆయన, what is this devil, Lord? The devil wants to kill me. ప్రభువా, ఈ దయ్యం నన్ను చంపాలని చూస్తున్నదే You know, ఏంటిది? Lord, according to inspiration of the Holy Spirit, all the way I have come from Seoul city to this country. పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి షియోల్ పట్టణం నుండి ఈ దేశానికి నేను వచ్చాను ప్రభువా. But this devil wants to kill me. అయితే ఈ దయ్యం నన్ను చంపాలని చూస్తున్నది. If I use the name of Jesus, యేసు నామమును నేను ఉపయోగిస్తే it's not going away. వెళ్ళలేదు. And when I pronounce the blood of Jesus, యేసు రక్తమును ఉచ్చరించినప్పుడు it's not leaving me. వెళ్ళనే లేదు నన్ను. What to do, Lord? ఏం చేయాలి ప్రభువా? You know, the man of God, he did inquiry in the presence of God in order to resist the powers of darkness. అంధకార శక్తులను ఎదిరించడానికి దేవుని సన్నిధిలో దేవుని సేవకుడు విచారిస్తున్నాడు. He got revelation from ఒక God. ప్రత్యక్షత దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. My son Cho, నా కుమారుడైనటువంటి చో, you take the word of God and use the God's word. దేవుని వాక్యమును తీసుకొని దేవుని వాక్యమును ఉపయోగించు. Take and use the God's word. దేవుని వాక్యమును ఉపయోగించు. And you know, Lord, which word I am supposed to use? ప్రభా, ఎలాంటి వాక్యం ఉపయోగించాలయ్యా అని అడిగారు. Romans 16:20. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. God has pushed Satan under our feet. అపవాదిని దేవుడు మన పాదముల కింద చితక దొక్కి ఉన్నాడు. You know, so you are my son. పాలాంగిచో, నీవు నా కుమారుడవు. You are washed by the blood of Jesus Christ. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి ఉన్నావు. And filled with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఉన్నావు. You know, my son, you are chosen generation, royal priesthood. మీరు రాజులైన యాజక సమూహముగా ఉన్నారు. You must know your position. నీ స్థానం ఏంటో నువ్వు And తెలుసుకోవాలి. knowing the position and using the word of God is very essential now. నీ స్థానము తెలుసుకొని దేవుని వాక్యమును ఉపయోగించడం చాలా ప్రాముఖ్యం ఇప్పుడు. Then he took the word of God. అప్పుడు దేవుని వాక్యమును తీసుకొని, Hey devil, you are under my feet. అపవాది, నీవు నా పాదముల క్రింద ఉన్నావు అన్నాడు. According to Romans 16:20. రోమ 16:20 ప్రకారముగా, You cannot kill me. నన్ను చంపలేవు నీవు, You are right now under my feet. నా పాదముల క్రింద నీవు ఉన్నావు. Do you know what devil said? అపవాది ఏమన్నాడు తెలుసా? Since you are using the word of God, that's why I am leaving and going. But remember, again and again I will come. నీవు దేవుని వాక్యమును ఉపయోగిస్తున్నావు కాబట్టి వదిలిపెట్టి వెళ్తున్నాను, కానీ మరలా నేను వస్తాను. Because you know, devil is shameless devil. ఎందుకనగా దయ్యమునకు సిగ్గులేని దయ్యం అది. And not only that, he is uninvited guest.
అంత మాత్రమే కాక అపవాది ఆహ్వానించకుండానే వచ్చేటువంటి అపవాది అతిథి. If we have any celebration in our home or anywhere, మన ఇళ్లలో ఏదైనా ఒక పండుగ జరుపుకుంటున్నట్లయితే unless until we give the invitation card, no one will come. మనం ఏదైనా ఆహ్వాన పత్రిక ఇస్తే గానీ ఎవరు రారు. But shall I tell you the truth? ఒక సత్యం చెప్పనా, This poor devil doesn't require any kind of invitation card. ఈ అపవాదికి ఏ విధమైన ఆహ్వాన పత్రిక అవసరం లేదు. If you'll give place, itself is enough. వాడికి చోటిస్తే చాలు, అదే చాలు, వాడు వస్తాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి that's సహోదరులారా, why, do you know what Jesus did? యేసు ఏం చేశాడో తెలుసా? No one is example in this world. ఈ లోకంలో ఎవరు కూడా మనకు మాదిరి కాదు. No one is perfect example, only the Lord Jesus Christ. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తే మనకు నిజమైన మాదిరై ఉంటున్నాడు. After 40 days and 40 nights of fasting, 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్న తరువాత directly Lucifer came to Jesus in order to tempt him. యేసును శోధించడానికి లూసిఫర్ వచ్చాడు. Because he was hungry. ఎందుకనగా ఆయనకు ఆకలిస్తూ ఉన్నది. After 40 days and 40 nights, he was in strict fasting without touching water. నీరు కూడా ముట్టకుండా 40 రాత్రులు పగళ్ళు ఆయన ఖచ్చితంగా ఉపవాసం ఉన్నాడు. I know some people, so-called believers, I'm not criticizing, this is a fact. So-called believers know what they do during the fasting time. They used to eat only upma. కొంతమంది విశ్వాసులు నాకు బాగా తెలుసు, ఎవరినో విమర్శించడానికి అది మాటలు చెప్తున్నది. వారు ఎలా చేస్తారంటే ఓ పేరుకు ఉపవాసమే కానీ ప్రతి పూట ఉప్మా తింటారు. You know, I named it that one. It's not upavasam, it is upmavasam. నేను దానికి ఏమంటానంటే ఇది ఉపవాసం కాదు, ఉప్మావాసం అని. Eating upma and having fasting. ఉప్మా తిని ఉపవాసం ఉంటామా? But Jesus did not do like that. అయితే యేసు ఆ విధంగా చేయడం He లేదు. was in strict fasting. ఆయన ఖచ్చితంగా ఉపవాసం So he ఉంటున్నాడు. was hungry. ఆయనకు ఆకలేసినది. Exactly, even devil knowing the need of Jesus, he began to tempt. If you are a son of God, if you are a son of God, why don't you turn these stones into the loaves? యేసుకున్నటువంటి అవసరత ఏంటో అపవాది ఎరిగి యేసు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లుగా ఆజ్ఞాపించుము అని అన్నాడు. My God, such a powerful God he is. He can perform any kind of miracle. ఆయన ఎలాంటి అద్భుతమునైనా చేయగల శక్తిమంతుడు. He can turn stones into loaves and loaves into stones. ఆయన రాళ్లను రొట్టెలుగా మార్చగలడు, రొట్టెలను రాళ్ళగాను He మార్చగలడు. can turn water into wine and wine into water. నీటిని ద్రాక్షారసముగాను మార్చగలడు, ద్రాక్షారసమును నీటిగాను He మార్చగలడు. can turn life into death and death into life. ఆయన జీవమును మరణముగాను, మరణమును జీవముగాను మార్చగలడు. What I want to tell you, he has a power. ఆయనకు శక్తి ఉన్నదని నేను చెప్తున్నాను. Because life and death, everything is in the hands of Jesus. యేసు చేతులలో జీవ మరణములు ఉంటూ ఉన్నాయి. Without permission of God, no one is going to pluck even single hair of your head. దేవుని యొక్క అనుమతి లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా ఎవరును తీసివేయలేరు. Because life belongs to God. ఎందుకనగా జీవము దేవునికి చెందినదే, Blessings belongs to God. ఆశీర్వాదములు దేవునికి Health చెందినవి, belongs to God. ఆరోగ్యము దేవునికి చెందినదే, Prosperity belongs to God. వర్ధిల్లుట దేవునికి చెందినదే, Your future also belongs to నీ God. భవిష్యత్తు దేవునికి చెందినది. And God is with us. దేవుడు మనతో ఉండగా Who will stand against us? మనకు విరోధముగా ఎవరు నిలబడగలరు? Nothing shall stand against us. మనకు విరోధముగా ఏవి నిలబడజాలవు. Glory to God. Why దేవుని- don't you clap your hands and glorify Jesus? చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. Do you know what Jesus said? యేసు ఏం చెప్పాడు తెలుసా? My God, Jesus, he doesn't want to hear the devil's word. అపవాది యొక్క మాటను యేసు వినకూడదనుకున్నాడు. He doesn't want to listen the devil. అపవాది చెప్పిన మాట ఆయన వినదలుచుకోలేదు. Do you know what he said? ఆయన ఏం చెప్పాడు తెలుసా? He took the God's word, దేవుని వాక్యమును తీసుకొని, which is written in the Old Testament. పాత నిబంధనలో రాయబడినటువంటి Hey, లేఖన devil, భాగం. listen. అపవాది విను, Man shall not live by bread alone, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని, but by the word which comes from the mouth of God. దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. Amen. ఆమేన్. Because the Lord Jesus Christ, knowing that word has a power, number one. ప్రభువైన యేసుక్రీస్తు ఏమి తెలుసుకున్నాడు అని అంటే వాక్యములో శక్తి ఉన్నదనేటువంటి తెలుసుకున్నాడు. And not only that, of course, Jesus himself is the God's word. అంత మాత్రమే కాక యేసే దేవుని యొక్క వాక్యమై ఉంటూ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. One day, Jesus Christ, when he was a small boy, as he was walking with his parents, దినాన యేసుక్రీస్తు బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లిదండ్రులతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాడు. in Jerusalem, he was missed somewhere.
యెరూషలేములో ఎక్కడో ఆయన తప్పిపోయాడు. And this Joseph and Mary, he was searching for Jesus. మరియా యోసేపులు యేసు కొరకు వెదుగుతూ ఉన్నారు. Where is this little boy is ఈ gone? చిన్న పిల్లాడు ఎక్కడున్నాడు? Do you know what he was doing? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? Exactly, he was sitting in the temple, in synagogue, and discussing scriptures with the scribes and Pharisees. ఆయన సమాజ మందిరములో కూర్చొని శాస్త్రులు పరిసయ్యులతోటి లేఖనాలను గూర్చి చర్చిస్తూ ఉన్నాడు. And scribes, Pharisees, they were astonished by hearing the knowledge of Jesus Christ. యేసుక్రీస్తుకున్న జ్ఞానమును చూచి శాస్త్రులు పరిసయ్యులను వారు ఆశ్చర్యపోయారు. And they thought like this, how this little boy knowing this much word. ఈ చిన్న బాలునికి ఇంతటి వాక్యం ఎలా తెలుసా అని ఆశ్చర్యపోయారు. They could not able to understand the Lord whom he was speaking to scribes and Pharisees. Himself is God's word. శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నటువంటి ఆయనే దేవుని వాక్యమై ఉన్నాడనేటువంటిది వారికి అర్థం కాలేదు. Let me tell you, మరొకసారి చెప్తున్నాను, the Lord Jesus Christ, though he was boy at the time, who was speaking to the scribes and Pharisees, himself is the word of God. శాస్త్రులు పరిసయ్యులతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రభువైన యేసుక్రీస్తే బాలుడై ఉన్నప్పటికీ కూడా ఆయనే తానే దేవుని వాక్యమై ఉంటున్నాడు. John chapter 1 verse 1, which is very familiar. యోహాను సువార్త 1:1 మనం చూస్తే, In the beginning was the word was with God, the word was God. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. The word has created whole cosmos. ఈ వాక్యము సర్వ ప్రపంచమును సృష్టించినది. Same word came to this world in అదే the form of Jesus. యేసు రూపములో అదే వాక్యము శరీరమును దాల్చి ఈ లోకమునకు వచ్చినది. Same word came to this world in the flesh. శరీరమును దాల్చి అదే వాక్యము ఈ లోకానికి వచ్చినది. He is the Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు. He is Lord Jesus Christ. అది ప్రభువైన యేసుక్రీస్తు. Hallelujah. హల్లెలూయా. Lord used the word of God in order to resist the powers of darkness. అంధకార శక్తులను ఎదిరించడానికి ప్రభువైన యేసు దేవుని వాక్యమును ఉపయోగించాడు. Just this morning I would like to encourage you with this introduction message. You no need to scared of any COVID-19 or coronavirus. సంఘమా, ఈ యొక్క ప్రసంగం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను, ఏ విధమైనటువంటి కోవిడ్-19 గురించి కానీ లేక కరోనాను గురించి కానీ మీరు భయపడాల్సిన పని లేదు. You know, many people are saying, even many people are dying just because of fear, not because of corona. అనేక మంది ఎందుకు చనిపోతున్నారు అని అంటే కరోనాను బట్టి కాదు కానీ భయమును బట్టి చనిపోతున్నారు. I know very recently I read in newspaper the lady who was having 103 years old, she didn't die even though she got coronavirus. 103 సంవత్సరాల వయసున్న ఒక స్త్రీ కరోనా చేత బాధింపబడి ఆమె చనిపోలేదు కానీ స్వస్థత పొందినది. Though she was affected by COVID-19, కోవిడ్-19 చేత బాధింపబడినా she could able to came out from that ఆ coronavirus. కరోనా వైరస్ నుండి బయటపడ్డది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Fear always comes from the devil. భయం అనేటువంటిది ఎప్పుడు కూడా అపవాది యొద్ద నుండి వస్తూ ఉన్నది. Coronavirus not able to kill the God's children. కరోనా వైరస్ ద్వారా ఏ విధంగానూ దేవుని పిల్లలు చనిపోరు, అది చంపలేదు దేవుని పిల్లలను. Just because of negative fear. విరుద్ధమైనటువంటి ఒక భయం అనేటువంటిది. Always thinking about symptoms of corona. కరోనా యొక్క సూచనలు ఏమైనా ఉన్నాయేమో అని ఆలోచించడం, Meditating on corona. కరోనా మీద ధ్యానం ఉంచడం, And studying lot of news about coronavirus. కరోనా వైరస్ గురించి ఎన్నో వార్తలు చదవడం. As a man of God, I want to tell you this దేవుని morning. సేవకునిగా ఈ ఉదయకాలం చెప్తున్నాను, Stop reading about corona. కరోనాను గురించి చదవడం మానే. Start reading the word of God. దేవుని వాక్యం చదవడం మొదలుపెట్టు. Stop reading about COVID-19. కోవిడ్-19 గురించి చదవడం మానే. Start reading the word of దేవుని God. వాక్యం చదవడం మొదలుపెట్టు. Have intimacy with the God. దేవునితో అన్యోన్యత కలిగి ఉండు. He will receive the power of God. దేవుని శక్తిని నీవు పొందుకుంటావు. Because you are covered by the blood of Jesus Christ. ఎందుకనగా నీవు యేసు రక్తము చేత కప్పబడి I ఉంటున్నావు. can give guarantee in the name of Jesus. యేసు నామములో గ్యారంటీ ఇస్తూ ఉన్నాను. No disease and no virus and no situation could able to pass the blood of Jesus Christ, since because we are washed by the blood of Jesus Christ. మనము యేసు రక్తము చేత
కడగబడి ముద్రింపబడి ఉంటున్నాము కాబట్టి యేసు రక్తమును దాటుకొని నీలోనికి ఏ విధమైన కరోనా వైరస్ ప్రవేశించలేదు. Be bold and be strong. మీరు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండండి. Be courage in Jesus' name. యేసు నామములో ధైర్యము తెచ్చుకొనండి. As we are carrying the name of Jesus, యేసు నామమును మనం మోసుకొని వెళ్తుండగా no sickness, no plague, no virus is going to stand against you. ఏ వ్యాధి, ఏ రుగ్మత, ఏ విధమైన వైరస్ నీకు విరోధముగా రాలేదు. Clap your hands and glorify చప్పట్లు Jesus. కొట్టి యేసును మహింపరుద్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. His word has a power. ఆయన వాక్యమునకు శక్తి ఉన్నది. Amen. ఆమేన్. Actually, this morning I would like to speak from the book of Zechariah, chapter 1, verse 18. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుండి ఉదయకాలం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. I don't know. I led by the Spirit to encourage church this morning. సంఘముగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడి ఈ వాక్యానికి వచ్చాను. And let me tell you one more thing. మరి ఒక విషయం చెప్తూ ఉన్నాను. Lord will never ever work according to our situation. మన పరిస్థితులను బట్టి దేవుడు ఎన్నడూ పని చేయడు. I know many people they speak like this. అనేక మంది ఈ విధంగా అంటూ I ఉంటారు. had bitter experience, brother. నాకు ఒక చేదైన అనుభవం ఉంది సహోదరుడా. I had a terrible experience, sister. నాకు భయంకరమైనటువంటి అనుభవం ఉంది సహోదరి. See, whatever experience you may have, నీకు ఎటువంటి అనుభవం ఉన్నప్పటికీ and through your experience, you cannot change the God's word. నీ అనుభవము ద్వారా నీవు దేవుని వాక్యాన్ని మార్చలేవు. But just because of word of God, you must take the word of God, and word of God can change your situation. నీవు దేవుని వాక్యమును తీసుకొని అన్వయించుకున్నట్లయితే ఆ వాక్యము నీ పరిస్థితులను మార్చివేస్తుంది. And glory to God. దేవునికి మహిమ కలుగును And గాక. one more thing, when we washed by the blood of Jesus Christ, remember we are all called children. మనం యేసు రక్తము చేత కడగబడినప్పుడు మనం దేవుని పిల్లలముగా పిలువబడుతున్నాం. Not only that, remember we are belongs to the kingdom of God. అంత మాత్రమే కాక మనం దేవుని రాజ్యమునకు చెందిన వారమై ఉన్నాం. Always we must remember though we are staying in this world, మనం ఈ లోకములో ఉన్నప్పటికీ ఒకటి గుర్తుంచుకో. as we are staying on this earth planet, ఈ యొక్క భూమి మీద మనం ఉంటూ ఉన్నప్పుడు we are not belongs to this world. ఈ లోకానికి చెందిన వారము This world కాదు. is temporary. ఈ లోకము తాత్కాలికమే. We have a permanent world. మనకు నిత్య లోకం అనేటువంటిది ఒకటి ఉన్నది. I'm not saying that after our death we are going to enter into the heaven, going to experience the kingdom of God. I'm not saying like that. మనం మరణము తరువాత పరలోకములో ప్రవేశించి దేవుని రాజ్యం అనుభవిస్తామనేటువంటిది కాదు. Of course we will have definitely we will be having access to the heaven. మనం ఖచ్చితంగా పరలోకానికి అయితే ప్రవేశిస్తాం. But what I want to tell you this morning, అయితే ఉదయకాలం ఏం చెప్పాలనుకున్నానంటే, when you called as a royal priesthood and holy nation, మీరు రాజులైన యాజక సమూహముగా when పిలువబడుతున్నప్పుడు, you washed by the blood of Jesus Christ, యేసుక్రీస్తు రక్తము చేత when కడగబడినప్పుడు, you are carrying the name of Jesus, యేసు నామమును నీవు కలిగి ఉన్నప్పుడు, remember the Bible says, బైబిల్ సెలవిస్తూ ఉంది, though you are in this world, మీరు ఈ లోకములో ఉన్నప్పటికీ we are not of the world. మీరు ఈ లోక సంబంధులు కాదు. Then Bible says, అప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, that's why Jesus said, you are belongs to the kingdom of God. మీరు దేవుని రాజ్యమునకు చెందిన వారని యేసుక్రీస్తు And చెప్తున్నాడు. Jesus said, the kingdom of God is in our midst. దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నదని యేసుక్రీస్తు అన్నాడు. Many people are having wrong concept. అనేక మంది తప్పుడు వైఖరిని కలిగి The ఉంటున్నారు. day will come, ఒక దినం వస్తుంది, maybe in 60 years or 70 years, 80 years. If I live 100 long years also, one day I will die. Then I am going to experience the kingdom of God in the heaven itself. 60, 70 లేక 100 సంవత్సరాలు జీవించిన తర్వాత నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తానని అనుకుంటున్నారు. Please listen carefully. జాగ్రత్తగా వినండి. That is true. అది నిజమే. At the same time, God has given wonderful package in this world. దేవుడు మనకి ఈ లోకములో ఉన్నప్పుడే ఒక అద్భుతమైనటువంటి ధన్యతనిచ్చి ఉన్నాడు. That's why Jesus said, kingdom of God is in our midst. దేవుని యొక్క రాజ్యము మీ మధ్య ఉన్నది. Husbands and wives and children, parents, remember. భార్యలు, భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు జ్ఞాపకం When ఉంచుకోనండి. your family called as a God's children, మీ కుటుంబం దేవుని పిల్లలుగా పిలువబడుతున్నట్లయితే Jesus said, యేసు అన్నాడు, kingdom of God is in your family. దేవుని యొక్క రాజ్యం మీ కుటుంబంలో ఉన్నది. If you are called as a children, మీరు దేవుని పిల్లలుగా పిలువబడుతుంటే kingdom of God is in your family. దేవుని యొక్క రాజ్యం మీ కుటుంబంలో ఉంటుంది. Remember, జ్ఞాపకం ఉంచుకోనండి. kingdom of God is in your church. దేవుని రాజ్యం మీ సంఘములో ఉంటుంది. Kingdom of God is in your village. నీ గ్రామంలో దేవుని రాజ్యం ఉంటుంది. Kingdom
of God is in our town. నీ యొక్క పట్టణంలో దేవుని రాజ్యం ఉంటుంది. Kingdom of God is in our city. నీ యొక్క పట్టణంలో నీ యొక్క గ్రామంలో ఈ దేవుని రాజ్యం ఉంటుంది. Kingdom of God is in our state. మీ యొక్క రాష్ట్రములో దేవుని రాజ్యం ఉంటుంది. Kingdom of God is in our country. మీ యొక్క దేశంలో దేవుని రాజ్యం ఉంటుంది. Kingdom of God is in our nation. నీ దేశంలో దేవుని రాజ్యం ఉంటుంది. When we wash by the blood of Jesus Christ, మనం యేసుక్రీస్తు రక్తము చేత కడగబడినప్పుడు according to the word of God, దేవుని వాక్యానుసారముగా when nations come to the Lord Jesus Christ, దేశములు ప్రభువైన యేసు దగ్గరకు వచ్చినప్పుడు, when nations turn to the Jesus Christ, యేసు వైపు ఈ దేశములు తిరిగినప్పుడు you will be called as a God's kingdom. దేవుని రాజ్యముగా మీరు పిలువబడతారు. Do you know what's the kingdom of God? దేవుని రాజ్యం ఏంటో తెలుసా? Righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Ghost, పరిశుద్ధాత్మయందలి ఆనందము, always rejoicing in the Lord. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండడం. Hallelujah. హల్లెలూయా. The joy is given by God only. ఆ ఆనందము దేవుని చేత మనకి ఇవ్వబడింది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. That's why I used to preach like this. కాబట్టి నేను ఈ విధంగా ప్రసంగించేవాడిని. There is a difference between joy and happiness. ఆనందమునకు సంతోషమునకు మధ్య వ్యత్యాసం ఉన్నది. If God willing, some other time we are going to meditate from book of Zechariah chapter 1 verse 18. దేవుని చిత్తమైతే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం నుండి మనము ధ్యానిస్తూ ఉన్నాం. తర్వాత Actually, I have prepared this message. నేను ఈ యొక్క సందేశాన్ని సిద్ధపరిచాను. But tonight, this morning, I'm not preaching according to my preparation. నేను సిద్ధపడిన దాన్ని బట్టి ఈ ఉదయకాలం ప్రసంగించడం లేదు. Just according to inspiration of the Holy Spirit, I'm preaching. పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణను బట్టి నేను ప్రసంగిస్తున్నాను. As you are hearing the word of God, మీరు దేవుని వాక్యం వింటూ ఉండగా, as you are receiving the God's word, దేవుని వాక్యం పొందుకుంటూ ఉండగా, my God, you are going to fill with faith and power of the Holy Spirit. మీరు విశ్వాసము చేతను పరిశుద్ధాత్మ శక్తి చేతను నింపబడబోతున్నారు. Always I preach like this. నేను ఎప్పుడు ఇలా ప్రసంగిస్తుంటాను. There is a difference, lot of difference between joy and happiness. ఆనందమునకును సంతోషమునకును మధ్య చాలా వ్యత్యాసం ఉంది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. There is a lot of difference between joy and happiness. ఆనందమునకును సంతోషమునకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. Always, you know, this happiness depends on our situations and ఈ circumstances. సంతోషం అనేటువంటిది మన పరిస్థితులను బట్టి మనకు కలిగేది. But joy is not like that. ఆనందం అలాంటిది కాదు. Why? Because this joy is absolutely given by the Holy Spirit. ఈ ఆనందం అనేటువంటిది పరిశుద్ధాత్ముని వలన మనకు అనుగ్రహించబడినది. It can dwell in the heart of the person. ఒక వ్యక్తి యొక్క హృదయములో అది వసించేటువంటిది ఉంటుంది. When we are saved by his name, ఆయన నామములో మనం రక్షింపబడినప్పుడు, in other words, when we are carrying the name of Jesus, యేసు నామమును మనం మోస్తూ ఉన్నప్పుడు this joy has to bubble in our heart. ఈ ఆనందం మన హృదయములో పొంగాలి. You know, some people, కొంతమంది తెలుసండి, how much they may eat, ఎంత తిన్నా కూడా, whatever they may wear, ఏమి ధరించినా కూడా, how much bank balance they may have, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నా కూడా no satisfaction. తృప్తి ఉండదు. Always murmuring and grumbling. ఎప్పుడు సనుకోవడం గొనుక్కోవడం. Brother, how are you, brother? ఎలా ఉన్నారు సహోదరుడా? Oh, what is this life, brother? ఏం జీవితం అండి ఇది? Sister, how are you, sister? సహోదరి ఎలా ఉన్నారు అని అంటే, Oh, pastor, my fate is not good. నా రాత బాగలేదండి పాస్టర్ గారు. Tell. That's not the life. అది కాదు జీవితం. Whatever you have in your life, నీ జీవితంలో నువ్వేమి కలిగి ఉన్నప్పటికీ you must glorify his name. ఆయన నామమును మనం You must మహింపరచాలి. have satisfaction. తృప్తి కలిగి ఉండాలి. You're not supposed to grumble what you don't have. నీకు లేని దాన్ని బట్టి నీవు సనుక్కోకూడదు. You must always praise his holy name, what you have. నీకున్న దానిని బట్టి ఆయన పరిశుద్ధ నామమును మనం స్తుతించాలి. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, joy belongs to God. ఆనందము దేవునికి చెందినది, దేవుని యొద్ద నుండి వచ్చున్నది. As Jesus said, యేసు చెప్పినట్లుగా kingdom of God is in our midst. దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది. When we walk in the kingdom of God, దేవుని రాజ్యంలో మనం నడుచుకుంటూ వెళ్ళినట్లయితే, able to possess by the kingdom's culture. దేవుని వాక్యము, దేవుని రాజ్యము యొక్క సంస్కృతిని మనము పొందుకుంటాం. Some people talk like this. కొంతమంది ఇలా మాట్లాడుతుంటారు. Brother, I belongs to so-and-so village. సహోదరుడా, నేను పలానా గ్రామానికి I చెందినవాడును, belongs to so-and-so country. పలానా దేశానికి చెందినవాడును. So I used to follow the Western style. నేను పాశ్చాత్య దేశాల యొక్క సంస్కృతిని అనుసరిస్తాను. I belongs to Europe. నేను ఐరోపాకు చెందినవాడును, I belongs to Middle East. మిడిల్ ఈస్ట్ కి చెందినవాడును, I belongs to Asia. నేను ఆసియాకు చెందినవాడును. So I tell you the truth. సత్యం చెప్పనా? So
wherever you may come from, మీరు ఎక్కడి నుండి వచ్చినప్పటికీ when you called as a God's children, దేవుని పిల్లలుగా పిలువబడుతున్నప్పుడు remember, ఒకటి గుర్తుంచుకో, we must possess by the kingdom's culture. దేవుని రాజ్యము యొక్క సంస్కృతిని మనము కలిగి ఉన్న వారమై ఉండాలి. Forget about your old nature. నీ ప్రాచీన స్వభావమును మరిచిపో. That's why Bible says in Corinthians 5:17. కాబట్టి కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 బైబిల్ సెలవిస్తుంది, If any man be in Christ. ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల, Bible doesn't say if any man be in religion. ఎవడైనను మతమునందు ఉన్న ఎడల అని బైబిల్ చెప్పడం లేదు. Bible doesn't say if any man be in denomination. ఎవరైనను సంస్థలో ఉన్నట్లయితే అని బైబిల్ చెప్పడం The లేదు. Bible says if any man be in Christ, he is new creation. All things are passed away. Behold, all become new. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. All means all. సమస్తము అంటే సమస్తము. Lord is saying about one person. ఒక వ్యక్తిని గురించి దేవుడు చెప్తున్నాడు. Who is this? Yes, Ramesh. ఎస్ రమేష్. ఎవరు? You are having problem in the bones and back. నీ వెనక భాగమున నీ ఎముకల్లో నీకు సమస్య ఉంటుంది. And your back is aching like anything. నీ వెనక భాగం నీకు బాగా నొప్పిగా ఉంటుంది. Now and then you are suffering from terrible fever. మీరు అప్పుడప్పుడు భయంకరమైనటువంటి జ్వరము చేత బాధింపబడుతున్నారు. You went and approached many doctors. అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు. And you are in helpless మీరు condition. నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. రమేష్, I could see the power of God is coming upon you. దేవుని యొక్క శక్తి నీ మీదికి రావడం నేను చూస్తున్నాను. Right now in the name of Jesus. యేసు నామములో ఇప్పుడే Every kind of pain in the bones in Jesus' name. ఎముకల్లో ఉన్న ప్రతి విధమైన నొప్పి Be healed right now in Jesus' name. యేసు నామములో ఇప్పుడే స్వస్థత నొందునుగాక. Be healed right now in Jesus' name. యేసు నామములో స్వస్థత నొందునుగాక. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. L. Bhaskar Rao. ఎల్ భాస్కర్ రావు. My dear brother, ప్రియ సహోదరుడా, the Spirit of the Lord says, ప్రభు ఆత్మ చెప్తున్నాడు, you have a lot of financial problems. నీకు ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. Twice you plan to commit suicide. 2 మార్లు మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకొని ప్రయత్నించారు. Lord says you are in the plan of God. ప్రభు అంటున్నాడు, మీరు దేవుని ప్రణాళికలో ఉన్నారు. Fear not, brother. సహోదరుడా, భయపడకుము. The power of God is coming upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తూ ఉన్నది. By the end of this June, ఈ జూన్ ముగింపులోక Lord is going to solve your financial problems. నీకున్న ఆర్థిక సమస్యలను దేవుడు You తీర్చబోతున్నాడు. will see the abundance in the name of Jesus. యేసు నామములో నీవు సమృద్ధిని చూస్తావు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. Who must possess by the kingdom's culture. దేవుని రాజ్యము యొక్క సంస్కృతి చేత మనం నింపబడి ఉండాలి. Don't say that I belongs to that place and I belongs to this place. I belongs to that country. I belongs to this country. I belongs to that family. Belongs to this family. No question of saying lay excuses. నేను పలానా దేశానికి చెందినవాడును, పలానా ప్రాంతానికి చెందినవాడును, పలానా గ్రామానికి చెందినవాడును, పలానా కుటుంబానికి చెందినవాడనని చెప్పి ఇలాంటి కుంటి సాకులు మీరు చెప్పకూడదు. When you wash by the blood of Jesus Christ, మీరు యేసు రక్తము చేత కడగబడి you ఉన్నట్లయితే belongs to God's family. దేవుని కుటుంబానికి చెందిన వ్యక్తివి నీవు. Repeat these words after me. నా వెనక ఈ మాటలు చెప్పండి. I belongs to God's family. నేను దేవుని కుటుంబానికి చెందినవాడను. I belongs to God's family. దేవుని కుటుంబానికి చెందినవాడను. I am washed by the blood of Jesus యేసు Christ. రక్తము చేత కడగబడి ఉన్నాను. I am sealed by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నాను. God has not given me the spirit of fear, భయపడుటకు దేవుడు మరల నాకు భయము కలిగిన ఆ పిరికి ఆత్మనివ్వలేదు. but has given me the love, power and sound mind. ప్రేమ, శక్తియు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు నాకు ఇచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. No fear, no phobia. ఏ విధమైన భయము లేదు, ఏ విధమైనటువంటి బిడియము ఉండకూడదు. Because we didn't receive the spirit of fear. ఎందుకనగా పిరికితనము కలిగిన ఆత్మను మనం పొందలేదు. God has given the spirit of boldness. మనకు ధైర్యమునిచ్చే ఆత్మను దేవుడు When ఇచ్చాడు. we carry the spirit of boldness, ధైర్యం కలిగిన ఈ ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు that spirit has a love, power and sound mind. ఆ ఆత్మ ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటూ ఉన్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. His word has a power. ఆయన వాక్యములో శక్తి ఉన్నది. We are studying on the word of God actually. దేవుని వాక్యం మీద మనం ధ్యానం ఉంచుతున్నాం. Power of his word. ఆయన వాక్యము యొక్క శక్తి ఏంటని. Our subject is power of his word. మన అంశం ఏంటంటే ఆయన వాక్యము యొక్క శక్తి ఏమిటని. How Jesus used the word of God in order to resist the powers of darkness. అంధకార శక్తులను ఎదిరించడానికి యేసు ఎలాగూ దేవుని వాక్యమును ఉపయోగించాడని. When devil will come,
ఎప్పుడు అపవాది వస్తాడు As తెలుసా? I tell you, he's uninvited guest and he's devil is shameless. వాడు ఆహ్వానం లేకపోయినప్పటికీ వచ్చేటువంటి అతిథి వానికి సిగ్గులేని వాడు అని చెప్పాను. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. And one more thing. మరొక విషయం, When Jesus was hunger, he used the word of God actually. యేసు ఆకలిగొని ఉన్నప్పుడు దేవుని వాక్యం ఉపయోగించాడు. When devil wants to tempt Jesus, అపవాది యేసును శోధించాలనుకున్నప్పుడు you know what Jesus did? యేసు ఏం చేశాడో తెలుసా? He took the God's word. దేవుని వాక్యమును తీసుకొని, Hey devil, listen. అపవాది విను, Man shall not live by bread alone. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు He జీవించేది, lives by the God's word. దేవుని వాక్యం వలన జీవిస్తాడు. This comes from the mouth of God. దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. Take the word of God. దేవుని వాక్యము తీసుకో, Claim the word of దేవుని God. వాక్యమును ఒప్పుకో, Declare the word of దేవుని God. వాక్యమును ప్రకటించు. And God's word is going to be settled in our life. దేవుని వాక్యము నీ జీవితములో స్థిరపరచబడుతుంది. Glory to God. దేవునికి మహిమ కలుగును And గాక. secondly, రెండవదిగా, when we go through the sickness, వ్యాధుల గుండా మనం వెళ్తున్నప్పుడు you must take the word of God. దేవుని వాక్యమును తీసుకొనాలి. When sickness comes, వ్యాధి మన దగ్గరకు వచ్చినప్పుడు first of all, what we are supposed to tell? మన ఏం చెప్పాలి You తెలుసా? don't need to think about sickness. వ్యాధిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. Oh, I have a temperature, నాకు టెంపరేచర్ ఉందండి, cold, జలుబు ఉందండి, cough, దగ్గుందండి, maybe COVID-19. ఒకవేళ కోవిడ్-19 ఏమో. Shut up your thinking. మీ ఆలోచనను మూసేయండి, Stop your thinking. మీ ఆలోచన నాపేయండి. Take the word of God. దేవుని వాక్యం తీసుకో, Claim the word of God. దేవుని వాక్యమును ఒప్పుకో. Because his word says. ఎందుకనగా ఆయన వాక్యం సెలవిస్తుంది. You know what his word says? ఆయన వాక్యం ఏం చెప్తుంది తెలుసా? And Exodus 15:26. నిర్గమకాండం 15:26, I am the Lord that healeth thee. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. He lives forevermore. ఆయన నిరంతరం నిలిచి ఉండువాడు. His word says. ఆయన వాక్యం సెలవిస్తుంది. 1 Peter 2:24. మొదటి పేతురు 2:24, We were healed by the wounds of Jesus. యేసు పొందిన గాయములను బట్టి మనం స్వస్థత పొంది ఉన్నాము. His word says I am healed. ఆయన వాక్యం సెలవిస్తుంది నేను స్వస్థత పొందానని. I know the wonderful worship leader by name Ron Kenoly. రాంగ్ కెనోలి అనేటువంటి ఒక అద్భుతమైన వర్షిప్ లీడర్ ఉంటున్నారండి. So he has written beautiful song. ఎన్నో అందమైన చక్కని పాటలు రచించి ఉన్నారు. You know, I like his song really. ఆయన పాటలు నాకు చాలా ఇష్టం. One of his song I love like ఆయన యొక్క పాటల్లో కొన్ని నాకు చాలా ఇష్టం. that song says like this. ఆ పాట ఒక పాట ఈ విధంగా చెప్తుంది, Whose report do you believe? ఎవరి మాట నమ్ముతావు? Whose report do you believe? ఎవరి మాట నమ్ముతావు? Do you believe the report of the Lord? ప్రభు మాట నమ్ముతావా? Do you believe the report of the devil? అపవాది సమాచారమును నమ్ముతావా? Do you believe the report of the politicians? లేక రాజకీయ నాయకుల యొక్క సమాచారాన్ని Do you నమ్ముతావా? believe the report of Satan? అపవాది యొక్క సమాచారం నమ్ముతావా? What we are believing? మనం దేనిని నమ్ముతూ ఉన్నాం? His word says, ఆయన వాక్యం సెలవిస్తుంది, I am saved. నేను రక్షింపబడ్డాను. His report says, ఆయన యొక్క సమాచారం చెప్తుంది. whose report do you believe? నీవు ఎవరి సమాచారం నమ్ముతున్నావు? Church, I am asking the question. సంఘమా, now. నిన్నే అడుగుతున్నాను ఈ ప్రశ్న. Whose report do you believe? ఎవరి సమాచారం నమ్ముతున్నావు? We must say now, ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, I believe the report of the Lord. ప్రభు యొక్క సమాచారం నేను నమ్ముతున్నాను. I believe the report of the Lord. ప్రభు యొక్క సమాచారం నేను నమ్ముతున్నాను. Why? Because కారణం ఏదనగా his report says, ఆయన సమాచారం చెప్తుంది, I am saved. నేను రక్షింపబడి ఉన్నాను, I am healed. నేను స్వస్థత పొంది I ఉన్నాను, am delivered. నేను విడుదల పొంది I ఉన్నాను, am blessed. నేను I ఆశీర్వదింపబడ్డాను, am prospered. వర్ధిల్లుతున్నాను. His report says like this. ఆయన సమాచారం ఇలాగ చెప్తుంది. Again question. మరి ఒక ప్రశ్న, Whose report do you believe? ఎవరి సమాచారం నమ్ముతావు? I believe the report of the Lord. ప్రభు సమాచారమే నేను నమ్ముతాను. I believe the report of the Lord, what the word of God says about me, about my family, about my church, about my ministry. నా గురించి, నా కుటుంబమును గురించి, నా సంఘమును గురించి, నా పరిచర్యను గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో అదే నమ్ముతాను. When you go through sickness, నీ వ్యాధుల గుండా వెళ్తున్నప్పుడు, whatever disease it may be, నీకు ఎటువంటి వ్యాధి ఉన్నప్పటికీ, it may be common fever or chronic fever. నీకు సాధారణమైనటువంటి జ్వరం ఉన్నా లేక బాగు కానటువంటి జ్వరం ఉన్నా, It may be common disease or chronic disease, I don't care. నీకు సాధారణమైన వ్యాధి ఉన్నా లేక నయము కాని వ్యాధులు ఉన్నా కూడా నాకు
పట్టింపు లేదు. In the name of Jesus, Bible says you are healed. యేసు నామములో నీవు స్వస్థత పొందామని దేవుని వాక్యం Bible సెలవిస్తుంది. doesn't say you may be healed and you are going to be healed. నీవు స్వస్థత పొందబోతావని లేక స్వస్థత పొందవచ్చని బైబిల్ చెప్పడం లేదు. Bible says we were healed by the stripes of Jesus. యేసు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొంది ఉన్నామని బైబిల్ We are సెలవిస్తుంది. healed by the stripes of Jesus. యేసు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొంది ఉన్నాం. Church, remember, సంఘమా గుర్తుంచుకో, and 2020 years ago, 2020 సంవత్సరాల క్రితం when Jesus hanged on the cross of Calvary on Golgotha mountain, గొల్గతా శిఖరం మీద యేసు క్రీస్తు కల్వరి శిలువలో వేలాడుచున్నప్పుడు he didn't shed his precious blood not only for our sins, మన పాపముల కొరకు మాత్రమే ఆయన యొక్క అమూల్యమైన రక్తమును చెందించలేదు, but his precious blood shed on the cross of Calvary for our trespasses, not only trespasses and sins, మన యొక్క పాపములను అపరాధములను క్షమించడానికి మాత్రమే ఆయన అమూల్యమైన రక్తమును చెందించలేదు, and he died for our sickness also. మన వ్యాధుల కొరకును మరణించాడు He ఆయన. shed his precious blood for our sickness. మన వ్యాధుల కొరకును ఆయన రక్తము చిందించాడు. That's why the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, Isaiah 53 verse 5, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనములో, surely bore our sickness, our transgressions. నిశ్చయముగా అతడు మన యొక్క పాపములను భరించిన, మన వ్యసనములను వహించను ఉంటుంది. And verse 5 says, 5వ వచనంలో ఈ విధంగా and సెలవిస్తుంది, we were healed by the wounds of Jesus. యేసు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందుదుము అని. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Whenever you face sickness, ఈ వ్యాధిని వ్యాధిని My కలిగి brothers ఉన్నప్పుడు and sisters, ప్రియ సహోదరి సహోదరుడా, as you are hearing the word of మీరు God right దేవుని now, వాక్యం వింటూ ఉండగా ఇప్పుడే you may be laying on your bed. మీరు ఒకవేళ మంచం మీద పడి ఉండొచ్చు. As if you receive the word of God, దేవుని వాక్యం మీరు వింటున్నట్లయితే God is going to Lord is going to rise you. దేవుడు నిన్ను తిరిగి ఆ మంచం మీద నుండి లేపనై If ఉంటున్నాడు. you believe the word of దేవుని God వాక్యం నీవు నమ్మినట్లయితే and get up from your bed, నీ యొక్క మంచం నుండి లే, walk in the name of Jesus. యేసు నామములో లేచి నడు. Take the word of God and walk. దేవుని వాక్యమును తీసుకొని నడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. You must learn how to use the word of God in the time of sickness. వ్యాధులున్న సమయములో దేవుని వాక్యమును ఎలా ఉపయోగించాలో నీవు నేర్చుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. This report says, ఆయన సమాచారం చెప్తుంది, the word of God says, దేవుని వాక్యము సెలవిస్తుంది, we are healed. మనం స్వస్థత పొంది ఉన్నాం. Whatever pain, ఎటువంటి నొప్పైనా, infirmity, బలహీనతైనా, it may be. అది ఎలాంటిదైనా సరే, Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Sister Sharmila, సిస్టర్ షర్మిల, సహోదరి షర్మిల, you are having pain in the abdomen. మీకు అబ్డామిన్ లో నొప్పి ఉంటూ ఉంది. You have terrible pain in the abdomen. ఈ పొట్ట కింద మీకు నొప్పి ఉంటూ ఉంది. The power of God is coming upon you. దేవుని యొక్క శక్తి నీ మీదకి వస్తుంది. Sharmila, షర్మిల, don't worry. చింతించవద్దు. Right now, ఇప్పుడే ఇప్పుడే you are going to receive the power of God. దేవుని శక్తిని మీరు పొందబోతున్నారు. Not only receiving the healing, స్వస్థత మాత్రమే కాదు, you know what kind of gift God is going to give you? దేవుడు నీకు ఎలాంటి వరం ఇవ్వబోతున్నాడు తెలుసా? Hereafter, ఇక మీదట there will be no sickness in our body. నీ శరీరములో వ్యాధి ఉండదు. And not only that, అంత మాత్రమే గాక God has given you wonderful healing gift. నీకు స్వస్థపరచు వరమును దేవుడు ఇస్తూ When you ఉన్నాడు. are going to lay hands on the people, మీరు ప్రజల మీద చేతులుంచినప్పుడు their sickness will be healed, Sharmila. వారి యొక్క వ్యాధులు కూడా బాగుపడతాయి. షర్మిల, Hallelujah. హల్లెలూయా. As you are watching this program, ఈ యొక్క ప్రోగ్రామ్ మీరు చూస్తుండగా my phone is given on the screen. నా ఫోన్ నంబర్ స్క్రీన్ మీద ఉంటుంది. You can call me. నాకు ఫోన్ చేయొచ్చు మీరు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. May the Lord bless you and your family. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. Thank you, Jesus. యేసు మీకు వందనాలు. Thank you, Lord, for your power. మీ యొక్క శక్తిని బట్టి మీకు వందనాలు. We must learn how to use the word of God in the time of sickness. వ్యాధులున్న సమయంలో దేవుని వాక్యం ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకోవాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Number 3. మూడవది, In the time of financial problem, ఆర్థిక ఇబ్బందులున్న when సమయంలో, you go through poverty, దారిద్ర్యము గుండా వెళ్తున్నప్పుడు, amen, praise God for our government. మన యొక్క ప్రభుత్వం బట్టి దేవునికి వందనాలు. I'm not denying and talking against any government. ఏ ప్రభుత్వమునకు నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. Praise God for this state government and central government. ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ బట్టి, స్టేట్ గవర్నమెంట్ బట్టి దేవునికి వందనాలు. I tell you the truth. సత్యం చెప్పనా, Only government cannot help everyone. అందరికీ ప్రభుత్వమే సహాయము చేయలేదు. It's not at all possible. అది సాధ్యము కాదు. You know, the Bible says, బైబిల్ సెలవిస్తుంది, always help cometh from God. ప్రభు యొద్ద నుండినే మనకు సహాయం ఎల్లప్పుడూ Help వస్తుంది. from above
పైనుండి మనకు సహాయం వస్తుంది. Government only not our source. ప్రభుత్వం మాత్రమే మనకు ఆధారం కాదు. People are not our source. ప్రజలు మనకు ఆధారం కాదు. Do you know our source? మన ఆధారం ఎవరో తెలుసా? Do you know our real source? మన నిజమైన ఆధారం ఎవరో తెలుసా? Our real source is God himself. మన నిజమైన ప్రభువే. Because he is our provider. మనకు సమకూర్చువాడు ఆయన Let ఉంటున్నాడు. me give you one example from the Old Testament. పాత నిబంధనలో ఉండి ఒక ఉదాహరణ చెప్తాను. One day Lord spoke to Abraham to sacrifice his only son whose name was Isaac. తన ఒక్కగానొక కుమారుడు అయిన ఇస్సాకు నర్పించమని దేవుడు ఒక దినాన అబ్రహాముతో చెప్పాడు. Abraham, he obeyed unto God. అబ్రహాము దేవునికి లోబడ్డాడు. And he took his son. తన కుమారుని తీసుకొని And as he was heading towards Mount Moriah. మొరియా కొండ దగ్గరికి ఆయన నడుచుకుంటూ వెళ్తుండగా And he said to the servants, తన దాసులను చూచి అన్నారు, you stay back here. మీరు ఇక్కడే ఉండండి. Me and this young lad, we go and worship the Lord and come back. నేనును ఈ బాలుడును వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మరలా తిరిగి వస్తాం. This Abraham and Isaac, as they were walking together, heading towards Mount Moriah, అబ్రహాము ఇస్సాకు ఇద్దరు కూడా మొరియా కొండ దగ్గరికి వెళ్తూ ఉన్నారు. Isaac asked the question, ఇస్సాకు అడుగుతూ ఉన్నారు ఒక ప్రశ్న, Father, this firewood is ready, తండ్రి కట్టెలున్నాయి, fire is ready, అగ్ని ఉంది, but where is the lamb for the sacrifice? బలి అర్పించడానికి గొర్రె పిల్ల ఎక్కడా? You know what Abraham said? అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? He gave wonderful statement. అద్భుతమైనటువంటి ఒక మాట చెప్పాడు ఆయన. If I would have in the place of Abraham, నేనే ఒకవేళ అబ్రహాము స్థానములో ఉండి if ఉంటే, you would have in the place of నీవు Abraham, ఒకవేళ అబ్రహాము స్థానంలో ఉండి ఉంటే you know what we do? మనం ఏం చేస్తాం తెలుసా? అని అర్థం. You know what Abraham did? అబ్రహాం ఏం చేశాడు తెలుసా? He gave faith statement. విశ్వాసముతో కూడిన ఒక మాట చెప్పాడు. Jehovah Jireh. యెహోవా ఈరే, Jehovah Jireh. యెహోవా ఈరే, Jehovah Jireh. యెహోవా ఈరే, Jehovah Jireh, he lives forevermore. యెహోవా ఈరే నిరంతరము జీవించువాడై ఉన్నాడు. That's why he gave wonderful faith statement. ఆయన అందుకని అద్భుతమైన విశ్వాసపు మాటలు పలికాడు. We go to Mount Moriah and worship the living God and we'll come back. మనం మొరియా కొండ మీదకి వెళ్ళి జీవం గల దేవుని ఆరాధించి మరలా తిరిగి వద్దాం. And Abraham, knowing that the Lord God whom I am worshiping, he is present help. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు ఆపదల్లో ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటిది ఎరిగి ఉన్నాడు. His word says he is our help. ఆయన వాక్యం సెలవిస్తుంది ఆయనే మనకు His word ఆధారం. says he is our provider. ఆయన మనకు సమకూర్చువాడై ఉన్నాడని ఆయన And వాక్యం also సెలవిస్తుంది. Philippians chapter 4 verse 19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. Do you know what I am saying? ఏం చెప్తున్నాను తెలుసా? In the time of financial crisis, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో take the word of God. దేవుని వాక్యము తీసుకో. Philippians 4:19. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక You know 4:19. what it says? అదేం చెప్తుంది తెలుసా అక్కడ? My God shall means guarantee. నా దేవుడు ఖచ్చితంగా అనేటువంటిది ఏంటంటే, My God may be, may not be, no. నా దేవుడు మీ అవసరతలు తీర్చొచ్చు తీర్చకపోవచ్చు అనేటువంటిది కాదు. His word says, my God shall supply. నా దేవుడు మీ అవసరతలు ఖచ్చితంగా తీరుస్తాడని బైబిల్ Not సెలవిస్తుంది. only few needs, కొన్ని అవసరతలు మాత్రమే కాదు, not only few, కొన్ని మాత్రమే not కాదు, only little. కొంత మాత్రమే కాదు, He wants to give you net breaking blessings. మీ యొక్క వలలు పిగిలిపోయేటువంటి ఆశీర్వాదాలు Beyond మీకు your ఇవ్వాలి. imagination, beyond your thinking. మీ యొక్క ఆలోచనలకు అతీతమైన విధానములు ఇవ్వబోతున్నాడు. Only what we must do? మనం ఏం చేయాలి? No need to carry the loads of weight. మీరెంతో భారమును భరించాల్సిన పని లేదు. Only take the word of God. దేవుని వాక్యం తీసుకో. Take the Bible. బైబిల్ తీసుకొని His word says, ఆయన వాక్యం సెలవిస్తుంది. He is my supplier. ఆయనే నాకు సమకూర్చువాడు, He is my provider. ఆయనే నాకు సమకూర్చువాడు. Even in the time of famine, ఈ యొక్క కరువు కాలంలో కూడా, in the time of poverty, దారిద్ర్యములో ఉన్నప్పుడు కూడా He lives forevermore. ఆయన నిరంతరము నివసించువాడై ఉన్నాడు. Whether government may support, may not support, ప్రభుత్వం మాకు సహకరించినా సహకరించకపోయినా but God is there. దేవుడున్నాడు. Especially when we call as a children of God, ప్రత్యేకంగా మనం దేవుని పిల్లలమని పిలువబడుతున్నప్పుడు we are not under the government. మనం ప్రభుత్వం క్రింద లేము కానీ We are under the God's government. దేవుని ప్రభుత్వం క్రింద మనం ఉంటున్నాం. We are under the God's government. దేవుని ప్రభుత్వం క్రింద మనం ఉంటున్నాం. His word says, ఆయన వాక్యం సెలవిస్తుంది. Philippians 4:19, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. my God shall supply all your needs according to riches his glory in Christ. నా దేవుడు మీ ప్రతి అవసరములన్నిటినీ కూడా క్రీస్తు యేసులో
తన మహిమైశ్వర్యము చొప్పున తీర్చును. You may not have bank balance. మీకు ఒకవేళ బ్యాంక్ బ్యాలెన్స్ You may లేకపోవచ్చు, not have money in the bank. ఆ బ్యాంకులో ఉన్న అకౌంట్ లో డబ్బు లేకపోవచ్చు, You may not have money in your locker. మీ లాకర్ లో డబ్బులు లేకపోవచ్చు. But the Bible says, అయితే బైబిల్ సెలవిస్తుంది, my God shall supply all your needs according to His glory in Christ. నా దేవుడు మీ ప్రతి అవసరములను క్రీస్తు యేసులో తన మహిమైశ్వర్యం చొప్పున తీర్చును. We have a peace, abundance, joy in Christ. క్రీస్తు యేసునందు సమాధానము, సమృద్ధి, ఆనందమును కలిగి ఉంటున్నాం. Not only that, in Christ we have a riches. క్రీస్తు యేసునందు మనం ఐశ్వర్యమును కలిగి ఉంటున్నాం. In Christ we have a provision. క్రీస్తు యేసునందు మనం సమకూర్పును కలిగి ఉంటున్నాం. In Christ we have a abundant supply. క్రీస్తునందు మనం సమృద్ధికరమైనటువంటి ఆధారమును కలిగి ఉంటున్నాం. When we carry the name of Jesus, యేసు నామమును మనం కలిగి ఉన్నప్పుడు, when we carry the name of the Lord, ప్రభు నామమును మనం కలిగి ఉన్నప్పుడు, in Christ you know milk and honey will flow. క్రీస్తు యేసునందు పాలు తేనెలు ప్రవహిస్తాయి. Remember church, in our from your kitchen, సంగమా మీ కిచెన్ లో నుండి milk and honey is going to flow even in the time of famine, in the time of poverty. దారిద్ర్యము, కరువున్న సమయంలో కూడా పాలు తేనెలు ప్రవహిస్తాయి. Do you believe it? నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. His word has a power. ఆయన వాక్యములో శక్తి ఉన్నది. His word has a power. ఆయన వాక్యములో శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Believe the word of God. దేవుని వాక్యమును నమ్ము. Take the word of God. దేవుని వాక్యమును తీసుకో. Receive the God's word. దేవుని వాక్యమును పొందుకో. God is going to settle the things. దేవుడు నీ జీవితంలో ఇబ్బందిగా ఉన్న కార్యములను సరిచేస్తాడు. In the time of sickness, వ్యాధుల సమయంలో, in the time of financial crisis, ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో take the word of God and use the word of దేవుని God. వాక్యమును తీసుకొని దేవుని వాక్యమును ఉపయోగించు. And thirdly, మూడవదిగా, if you are going through fear, భయమును మీరు కలిగి ఉన్నట్లయితే, according to doctor's terminology, this is phobia. వైద్యుల ప్రకారముగా దీన్ని ఏమంటారంటే ఫోబియా అని అంటారు. Do you know what I say, sir? ఏం చెప్తున్నాను తెలుసా? It's not phobia, bhaiya. ఫోబియా కాదు భయ్యా, It's a devil actually. అపవాది. Fear comes from devil. భయము అపవాది యొద్ద నుండి వస్తుంది. Faith comes from God. విశ్వాసము దేవుని యొద్ద నుండి వస్తుంది. My dear brothers and ప్రియ sisters, సహోదరి సహోదరులారా, this morning if we are going through unnecessary, unwanted fear, ఈ ఉదయకాలం మీరు ఒకవేళ అనవసరమైనటువంటి భయమును కలిగి ఉన్నట్లయితే, it is written in the book of Romans. రోమీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, God has not given me the spirit of fear. మరలా భయపడుటకు దేవుడు భయపడు ఆత్మను He has మనకివ్వలేదు. not given me the spirit of fear. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకివ్వలేదు. Love, power, sound mind. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. I am experiencing the kingdom of God. దేవుని రాజ్యం నేను అనుభవిస్తున్నాను. Kingdom of God is in our midst. దేవుని రాజ్యం మన మధ్యలో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మయందలి ఆనందము, Peace between parents and children. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య సమాధానము, Peace between husband and wife. భర్త భార్యల మధ్య సమాధానం, Peace between relatives. బంధువుల మధ్య సమాధానం, Oh, peace between pastor and believers. సంఘ కాపరికి విశ్వాసులకు మధ్య సమాధానము, Peace between nations. దేశముల మధ్య సమాధానము. Today whole world is searching for the peace. ఈ దినాన లోకమంతా కూడా సమాధానము కొరకు వెదుగుతుంది. But shall I tell you the good news? ఒక శుభవార్త మీకు చెప్పనా? Whosoever may be, ఎవరై ఉన్నప్పటికీ సరే, whosoever hearing the God's word, ఎవరైతే వాక్యం వింటూ ఉన్నారో, irrespective of caste, creed, language, ఏ విధమైన కుల మత జాతి భాష వ్యత్యాసం లేకుండా if you want to receive real peace, నిజమైనటువంటి సమాధానం కావాలి అని అనుకుంటే, your money and your wealth cannot give you peace. నీ ఐశ్వర్యం, నీ ధనము నీకు సమాధానం ఇవ్వలేదు. The book of Isaiah chapter 9 verse 6 says, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, the Lord whom I am praising, he is the prince of peace. నేను ప్రసంగిస్తున్న ఈ దేవుడే సమాధానకర్త అయిన దేవుడై ఉంటూ If you ఉన్నాడు. come to the Lord Jesus మీరు Christ right ప్రభువైన now, యేసు దగ్గరికి ఇప్పుడే వచ్చినట్లయితే you are going to receive the prince of peace. సమాధాన అధిపతిని మీరు Not only పొందుకోబోతున్నారు. that, but abundant peace. సమృద్ధికరమైన సమాధానం మీరు You are going పొందుకుంటారు. to receive the abundant peace from the Prince of Peace, who is the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సమాధానకర్త అయిన దేవుడై ఉంటూ ఉన్నాడు. ఆయన యొద్ద నుండి మీరు సమృద్ధికరమైన సమాధానం పొందుకుంటారు. If this morning fear is tormenting you, ఈ ఉదయకాలం భయం నిన్ను బాధిస్తున్నట్లయితే, take the word of God, దేవుని వాక్యమును తీసుకో, tell to the fear,
భయముతో చెప్పు. Tell to the devil. భయమును చూచి అపవాదిని చూసి చెప్పు. Hey fear. ఏ భయమా, Hey devil. అపవాదే, You have come to wrong address. మీరు తప్పుడు అడ్రస్ కు వచ్చారు. I am the temple of the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని I ఆలయం. belongs to God's family. నేను దేవుని కుటుంబానికి చెందిన You వాడను. cannot hurt me and you cannot harm me. నీవు నన్ను తాకలేవు, నన్ను Because my గాయపరచలేవు. God is not given me the spirit of fear. ఎందుకనగా నా దేవుడు భయపడేటువంటి ఆత్మనివ్వలేదు. He has given me love, power and sound mind. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనిచ్చాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. You must learn how to use the word of God. దేవుని వాక్యం ఎలా ఉపయోగించాలో మీరు We నేర్చుకోవాలి. are not called by God to use the weapons. ఈ యొక్క ఆయుధాలు ఉపయోగించడానికి మనం దేవుని చేత We పిలవలేదు. are not called by God to use worldly weapons. ఈ లోక సంబంధమైన ఆయుధాలు ఉపయోగించమని దేవుని చేత మనం పిలవలేదు. Not AK-47 or mission gun. మిషన్ గన్ను AK-47 ఉపయోగించడానికి మనం పిలవలేదు. But the word of God has a more power than anything in this world. ఈ లోకములో ఉన్న వాటన్నిటికంటే అత్యంత శక్తివంతమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. Because Hebrews chapter 4 verse 12 says, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 సెలవిస్తుంది. it's more than double-edged sword. రెండంచులు గల ఖడ్గము కంటే అది Book of శక్తివంతమైనది. Ephesians chapter 6 says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:6 సెలవిస్తుంది. and sword of the word of God, దేవుని వాక్యమును ఖడ్గమదే, sword of the spirit of God. దేవుని ఆత్మ యొక్క ఖడ్గమై ఉంటుంది. My brothers and ప్రియ sisters, సహోదరి సహోదరులారా, this is the time to use the word of God. దేవుని వాక్యమును ఉపయోగించాల్సిన సమయం ఇది. Take and use the God's word. దేవుని వాక్యము తీసుకొని ఉపయోగించు. In the time of sickness, వ్యాధుల సమయములో, in the time of poverty, దారిద్ర్యమున సమయములో, though you go through through fear, భయము గుండా నీవు వెళ్తున్నప్పటికీ కూడా Lord will strengthen you. దేవుడు నిన్ను బలపరుస్తాడు. You will receive strength by his word. ఆయన వాక్యము చేత నీవు బలమును పొందుకుంటావు. Therefore the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, heaven and earth may pass away, భూమి ఆకాశము గతించినప్పటికీ his word will not change. ఆయన వాక్యం అన్నటికీ As a మార్చబడదు. man of God, I encourage you this morning. దేవుని సేవకునికి ఉదయకాలం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ We are ఉన్నాను. not called by God to stand on this worldly system. ఈ లోక సంబంధమైన వ్యవస్థ మీద నిలబడడానికి మనం పిలవలేదు. Repeat these words after ఈ me. మాటలు నా వెనక I am చెప్పండి. not called by God to stand on this world. ఈ లోకం మీద నిలబడడానికి నేను పిలవలేదు I కానీ am called by God to stand on the word. దేవుని వాక్యం మీద నిలబడడానికి పిలవడ్డాను. Because word can perform any kind of miracle at any time. ఏ సమయంలోనైనా ఎటువంటి అద్భుతమైన దేవుని వాక్యం జరిగించగలదు. Amen. ఆమేన్. You must learn how to use the word of God. దేవుని వాక్యమును ఉపయోగించడం ఎలాగో నేర్చుకోవాలి. Power of his word. ఆయన వాక్యములో ఉన్న శక్తిని, Power of his word. ఆయన వాక్యపు శక్తి, I pray that may the power of his word come upon you. దేవుని వాక్యపు యొక్క శక్తి మీ మీదకి వచ్చునట్లుగా ప్రార్థిస్తున్నాను. Let's pray. ప్రార్థించుకుందాం. Loving heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, thank you Lord for your word, master. మీ వాక్యమును బట్టి మీకు వందనాలు. Thank you Lord, you spoke to us this మీరు మాతో morning. మాట్లాడి ఉన్నారే, అందుని బట్టి మీకు వందనాలు. Thank you Lord for your word, master. మీ వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. Lord, help us to use the word of God in the time of trouble, సమస్యల సమయంలో దేవుని వాక్యమును ఉపయోగించినట్లుగా మాకు సహాయం in the చేయండి. time of sickness, in the time of poverty, వ్యాధులున్న సమయంలో, దారిద్ర్యమున్న సమయంలో, in the time of financial crisis, ఆర్థిక ఇబ్బందులున్న in సమయంలో, the time of fear, Lord. భయములో ఉన్నప్పుడు కూడా Let the word of God come upon us. దేవుని వాక్యం మా మీదకి వచ్చునుగాక. Let the word of God come upon us. దేవుని వాక్యం మా మీదకి వచ్చునుగాక. Let your children receive more word and more power. మీ పిల్లలు అధికమైన వాక్యమును పొందుకొని అధికమైన శక్తిని పొందుదురుగాక. We give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తూ, Every kind of powers of darkness and evil powers, అంధకార శక్తులు, దురాత్మ శక్తులన్నీ కూడా, every kind of virus and plagues, ప్రతి విధమైనటువంటి వైరస్సులు, అలాగే వ్యాధులన్నీ కూడా, every kind of sickness and illness, ప్రతి విధమైనటువంటి వ్యాధి, బలహీనత, I take authority over you in the name of Jesus. యేసు నామములో అధికారం తీసుకుంటూ ఉన్నాం. In the mighty name of Jesus. యేసు శక్తిగల నామములో I bind and break your power in Jesus' మీ name. శక్తులన్నిటిని యేసు నామములో బంధిస్తున్నాను. Lord, touch everybody, Lord. ప్రతి ఒక్కరిని మీరు తాకండి. If they are going through the problems, Lord. సమస్యల గుండా If వెళ్తున్నట్లయితే, anyone is going through the sickness, వ్యాధుల గుండా వెళ్తున్నట్లయితే, heal them totally. వారిని పూర్తిగా స్వస్థపరచండి. In the name of Jesus. యేసు నామములో. Father, we give you all the glory and honor. సమస్త ఘనత మహిమ మీకే చెల్లిస్తున్నాము తండ్రి. Thank you, Lord, for hearing and answering our prayers. మా ప్రార్థనలు విని జవాబు ఇచ్చినందుకు బట్టి మీకు వందనాలు. In Jesus' mighty and magnificent name we pray. God's people say amen. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తూ ఉన్నాము. Amen. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.
My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, if you are blessed by this message ఈ సందేశం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నట్లయితే, and if you are called out by your name through the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుని వలన మీ పేర్లు పెట్టి మీరు పిలువబడి ఉన్నారు, you can call us through telephone, మీరు మాకు ఫోన్ చేయొచ్చు. and we would like to thank His holy name with you. మీతో పాటు మేము కూడా కలిసి ఆయన పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతలు చెల్లించాలని God bless ఆశిస్తున్నాం. you. దేవుడు మిమ్మల్ని దీవించును Have గాక. a blessed day. చక్కని దినాన్ని కలిగి ఉందాం. His mercies are unchanging. ఆయన కృప మార్పు లేనిదై ఉంటుంది. Praise God for His unchanging power. మార్పు లేని శక్తిని బట్టి దేవునికి వందనాలు. Amen. ఆమేన్.